హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఏదైతే ఐటీబీపీ నుంచి అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు మనం ఆల్రెడీ అప్లికేషన్ అయితే చేసుకున్నాం. స్టాఫ్ నర్సు మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి. అయితే ఈ ఉద్యోగాలకు మనం ఎప్పుడు చేసుకున్నాం అప్లికేషన్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. మనకు అప్లికేషన్ చేసుకున్నది వచ్చేసి మనము 2024 జూలైలో అనమాట. జూలైలో మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నాం, ఆన్లైన్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషను. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇప్పుడు మనకు అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారనమాట. సో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ ఉద్యోగాలకి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ హాల్ టికెట్స్‌కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాను. అలాగే మనకు సంబంధించినటువంటి ఏవైతే వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులు 2 ఉన్నాయి. సో ఆ గ్రూప్ల లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాను. ఆ గ్రూప్‌లలో కూడా వీటి యొక్క లింక్‌ని అయితే పెట్టడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా డైరెక్ట్ లింక్ అయితే మీకు పెట్టడం జరిగింది. సో ఆ లింక్‌పై క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఏ విధంగా వస్తుందనేది చూడండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్, ఓకే, ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి, మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటామో ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అన్నమాట. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఆల్రెడీ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. సో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇది ఏదైతే క్యాప్చా ఉందో, సో ఇక్కడ చూడండి, ఈ క్యాప్చాని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ ఎంటర్ క్యాప్చా ఉంది కదా, సో ఈ ఎంటర్ క్యాప్చాని పైన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన అయితే మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన యొక్క అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ వచ్చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మనము దాన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ పైన క్లిక్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఏదైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, ఓకే, ఐటీబీపీఎఫ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ యొక్క హాల్ టికెట్ని అయితే ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింకుని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో అయితే పెట్టాను. మరొకసారి చెప్తున్నాను. సో వీటికి మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో వాటి లింకులను అయితే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అయితే అందరూ కూడా ఆ లింకులో పై క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో అప్డేటెడ్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబ్లో మిస్ అయినా కూడా మన ఆ గ్రూప్లో పెట్టి ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్రీడే ప్రతిరోజు ఒకసారి మీరు ఆ గ్రూప్ను ఒకసారి ఓపెన్ చేసుకుంటే సో మీకు ఇలాంటి విషయాలు మీకు యూజ్ అయ్యేటటువంటి ఏవైతే కొన్ని వీడియోలు అలాగే పీడిఎఫ్లు కానీ లింకులు కానీ మీకు అక్కడ దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిస్ కాకుండా అందరూ కూడా ఆ గ్రూప్లలో జాయిన్ అయిపోండి. ఏది వీలైతే అది, వాట్సాప్ వీలైతే వాట్సాప్, టెలిగ్రామ్ వీలైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఉండండి. సో ఖచ్చితంగా. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేశాను. ఐటీబీపీఎఫ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఇప్పుడే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.